కలుగును కాకండి. బ్రదర్ పేరు రంగా. ఆల్మోస్ట్ 1 year అయిందండి మన మందిరానికి రాబట్టి. బాప్తిజం కూడా తీసుకున్నారు. బ్రదర్ వచ్చి జీసస్ నగర్ దగ్గర బార్బర్ షాప్ అనమాట. భార్య ఒక 1.5-2 years బ్యాక్ చనిపోయారు. అయితే ఈయన బార్బర్ షాప్లో ఉన్నప్పుడు మన సహోదరుడైనటువంటి ఆనంద్ గారు వెళ్ళినప్పుడు యేసుప్రభు గురించి సువార్త ప్రకటించడం జరిగింది. అలాగే బ్రదర్కి కూడా స్నేహితులు సువార్త ప్రకటించడం జరిగింది కొద్దిమంది. అప్పుడు ఆయన చర్చికి రావడము, ప్రార్థన చేయించుకోవడము, చర్చికి వచ్చి ఎప్పుడైనా ఫోన్ చేయడము, ఇట్లా చేస్తూ దేవుని దగ్గరికి వచ్చి సంపూర్ణంగా దేవుని నమ్ముకొని బాప్తిసం తీసుకోవడం కూడా జరిగింది. దేవుని యొక్క కృపలో ఆయన దేవుని యొక్క రాజ్యంలోనికి చేర్చబడ్డాడు. ఆ తర్వాత వేరే పాస్టర్ గారు కూడా ఏంటి అని అంటే, ఈయన దగ్గరికి అక్కడ షాప్కి వెళ్ళినప్పుడు ఇట్లా కష్టాలు ఉన్నాయి, కొద్దిగా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి సార్ అని పంచుకుంటూ ఉన్నప్పుడు, నేను దేవుని నమ్ముకున్నాను అన్నప్పుడు ఆయన పాస్టర్ ఆయన వచ్చి ఏం చెప్పాడనంటే, నువ్వు దేవునికి కానుక తీస్తున్నావా అని అడిగారంట. లేదు సార్ అది నాకు తెలియదంట అని చెప్పాడు. మనం తక్కువ కదండి చెప్పేది. సో ఆయన చెప్పాడనమాట, ఇట్లా కానుక తీసి దేవునికి సపరేట్గా నువ్వు ఉంచినట్లయితే నీకు దేవుడు దీవిస్తాడని చెప్పి అప్పుడు చెప్పినటువంటి తర్వాత అప్పుడు తీయడం మొదలుపెట్టాడు. ఆయనకున్నటువంటి కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ కూడా సడలడము, అవి తొలగడము దేవుని యొక్క మహాకృపలో ఆయన నాతో పంచుకోవడం జరిగింది. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. రెండవదిగా ఏంటనంటే, ఈ మధ్య కాలంలో 2 వారాల క్రితము ఆయన కంటిలో రాయిబడి అది భయంకరంగా కుచ్చుకుంటున్నది. ఫోన్ చేశాడు. హాస్పిటల్కి కూడా పోవడానికి అంత నొప్పితో, ఆ పెయిన్తో బాధపడుతూ కంటిలో అది కుచ్చుకుంటూ, కంట్లో పడిందంటే ఎలా ఉంటుందో మనకు తెలుసు. రాయిబడింది. ఆయన నీళ్ళు వేస్తున్నాడు, లేకపోతే ఊపించుకుంటున్నాడు, అన్ని ప్రయత్నాలు అన్నీ చేస్తున్నాడు, కానీ అది వెళ్ళలేదు. అయితే ఇంకా ఏం చేయాలో అర్థముగాక బైబిల్ తీసి చదువుతూ ఉంటే, ఆ చదువుతున్న సమయంలోనే కంటిలో నుంచి ఆ రాయి పడిపోయింది, బైబిల్లోకే పడిందంట అండి. ఈ కొంచెం పెద్ద సైజులో ఉందంట రాయి. అయితే ఆ రాయి కంటిలో నుంచి అది బయటకు పడింది, అది బైబిల్లోనే పడింది. దేవుడే కృప చూపాడు. వెంటనే కళ్ళంతా కూడా ఆ నొప్పి అంతా తొలగి చల్లదనంగా అయ్యి చక్కగా దేవుడు కృప చూపినందును బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. బ్రదర్ గారి పేరు రంగా. 2 కుమార్తెలు, ఇంటర్మీడియట్ చదువుతూ ఉంటున్నారు. ఇంటర్మీడియట్ 10th 8th క్లాస్. అయితే భార్య యాక్సిడెంట్లో చనిపోయారండి. ఒకరోజు రాత్రి అనుకోకుండా యాక్సిడెంట్లో చనిపోయారు. ఆమె ఇమీడియట్గా తర్వాత ఈయనకు గాయాలు తగిలే. అయితే దేవుడు కృప చూపాడు, ఆయన రక్షణలోనికి పిలుచుకున్నాడు. కుటుంబం గురించి, వ్యాపారం గురించి ప్రార్థన చేయాలని మనవి చేస్తుంటున్నాం. గాడ్ బ్లెస్ యూ బ్రదర్.